నువ్వేంటి ఇక్కడ? నా ఫ్లాట్ లో నేను ఉండక ఇంకెక్కడ ఉంటానండి? నేను తీసుకున్న ఫ్లాట్ లో నువ్వు ఉండడం ఏంటి? అదిగో ఆయన వస్తున్నాడు, ఆయన అడగండి ఫస్ట్. ఈ పిల్ల వచ్చింది నాకు ఇచ్చిన ఫ్లాట్ లో ఈ అబ్బాయి ఉన్నాడేంటండి? చెప్పిన ఆయనకి రాకపోతేవి ఏం చేయమంటావు? ఇంకా మంత్ వేస్ట్ అని చెప్పి ఆయనకి అద్దెకిచ్చిన. అలా ఎలా ఇస్తారండి? ఇచ్చే ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి కదా. జరిగిందో జరిగిపోయింది. ఆహా, కుదరదంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తాం. వెళ్ళు. ఎవడికి భయం? వెళ్తాం. వెళ్ళి ఇల్లు చూడడానికి వచ్చిన మాతో మిస్బిహేవ్ చేశాడని ఓనర్ పై నిర్భయ కేసు పెడతాం. అంటే నువ్వు సింగిలే? ఈ ఫ్లాట్ లో అడ్జస్ట్ అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఆ కంచుతో ఉంటున్నావా? 2 నిమిషాలకి ఎన్ని చుక్కలు చూపించిందిరా. అలాంటిది 2 నెలలంటే జాగ్రత్తగా డీల్ చెయ్యి, సరేనా? బాగైంది. లేకపోతే నన్ను కొత్త ఫ్లాట్కి వెళ్తాడా? మంచిగా. వీడేమో ఏదో చెప్పి భయపడుతున్నాడు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎలా ఉంది జాను? అంతా ఓకేనా? వాడితో ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రస్తుతానికి ఓకే, బట్ ఇలా తెలియని ఒక అబ్బాయితో ఫ్లాట్ షేర్ చేసుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. సారీ జాను, అజయ్ సడన్ గా మాస్టర్స్ వదిలేసి వస్తాడని అస్సలు అనుకోలేదు. ఇంకా టైం పడుతుంది కదా, ఈ లోపు నీకు అన్నీ సెట్ చేద్దాం అనుకున్నా. బట్ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ జాను. నువ్వెందుకే సారీ చెప్తున్నావు? ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ నేనే రీజన్. అయినా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ 6 months నువ్వు లేకపోయి ఉంటే నేను అసలు ఉండేదాన్నే కాదు. మనకి థ్యాంక్స్ అవసరమా? సరే, ఈ 2 months జాగ్రత్తగా ఉండు. తర్వాత ఆ ఫ్లాట్ మనమే తీసుకుందాం. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు, లేదంటే ఇలాంటి వాళ్ళే అడ్వాంటేజ్ తీసుకుంటారు. అర్థమైంది కదా? జాగ్రత్తగా ఉండు. ఏదైనా తేడా అనిపిస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటా. కాఫీ తాగు. ఓకే. లాక్ వేసుకొని వెళ్ళిపోయిందా? ఛా, ఆఫీస్లో బాస్ గడ బుర్ర తినేశాడు. మళ్ళీ ఇదొకటి. ఎప్పుడొచ్చుద్దో ఏమో. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. నీ అమ్మ, నాకెట్టంటే జరుగుతాయి. వచ్చారా అమ్మ రాజ్కుమార్ గారు? రండి, దయచేయండి. మీ రాక కోసం వెయిటింగ్. ఇక్కడ వచ్చి ఆ తాళం ఏదో తెరవండి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షనా? 2 గంటలు నిన్ను వెయిట్ చేపిస్తే అప్పుడు తెలుస్తుంది ఓవర్ యాక్షన్ అంటే ఏంటో. అయినా ఫ్లాట్ నీ బాబుదా? నీ పాటికి నువ్వు లాక్ వేసుకెళ్ళిపోతే ఏం బేకాలి మేము ఇక్కడ? లాక్ వేయకపోతే నీ బాబు వచ్చి కాపలా ఉంటాడా? ఎలాగెలాగెలాగా 2 గంటలు వెయిట్ చేసింది కాక మళ్ళీ నా బాబుని అంటావు నువ్వు? ఎవడి బాబు వాళ్ళకి గొప్పే, ఆయన అనే ముందు ఉండాలి. అది మందాకు కూడా వస్తుందని. ఆయన నువ్వంటే పడ్డానికి ఎవరు లేరు ఇక్కడ. నువ్వు చేసేవన్నీ భరించడానికి మేమే లేవు ఇక్కడ. భరించకపోతే పో. నేను ఎందుకు వెళ్ళాలి? ఈ ఫ్లాట్ కి రెంట్ కడుతున్నా, నువ్వు వెళ్ళా. నేను కూడా ఈ ఫ్లాట్ కి రెంట్ కడుతున్నా. అయినా నువ్వేంటి ఓనర్ లా ఫీల్ అవుతున్నావు? అబ్బాబాబాబా అరుస్తుంది భయ్యో. ఓవర్ గా బిల్డప్ ఇచ్చి ఓనర్ లా ఫీల్ అవుతుంది నువ్వు. అది కాదని తెలుసుకుంటే మహా మంచిది. ఓవర్ గా మాట్లాడితే మూతి పగిలి. మూతి పగలు కొడతావా? ఏదో పగలు కూడా చూద్దాం. కొట్టు, ఏదమ్మా కొట్టు. అయినా ఏంటి నోర్లేస్తుంది? వామ్మో, వీళ్ళు గొడవ పడుతురేంది? ఇప్పుడు జరిగితే నా పరిస్థితి ఏంది? అమ్మాయి అసలే పంజగుట్టేసేయంది, నిర్భయ కేసంది. వామ్మో, ఆపండి రోయ్. మర్యాద మాట్లాడు. మర్యాద ఇస్తే వచ్చుద్ది, అది తెలుసుకో. ఓ అరిచేయడం కదా నోరేసుకొని. ఆయన నోరులేస్తే నా నోరులేస్తుంది. ఏం చూపించమంటావా? ఏమైంది అసలు? చూడండి అంకుల్. అన్నా వీటన్న ఫ్యాంటసీ దొంగల తోలా. సరే చెప్పు. సరే అన్నా,
తన పాటికి తను లాక్ వేసుకుని వెళ్ళిపోయింది బయటికి. 2 గంటల నుంచి వెయిట్ చేసి దొప్పించుకుంటున్నాం ఇక్కడ. ఏం చేయమంటారు నన్ను? కనీసం సారీ చెప్పకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంది. పైగా కళ్ళు చూడు అట్ట ఉరుముతుందో. నీ ఎలా పడితే అలా మాట్లాడేది నువ్వా నేనా? ఆయన తన పాటికి తను ముందెళ్ళిపోయాడు, నేనేదో సేఫ్టీకి లాక్ వేసాను. దానికి ఇంత ఓవరాక్షన్ చేస్తాడు అనుకోలేదు. హలో, ఓవరాక్షన్ చేసేది నువ్వు ఊరికే. ఓకే, నాకు ప్రాబ్లం అర్థమైంది. నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చేదాకా మీరిద్దరు గొడవ పడకండి, ఓకేనా? ఓకే అంకుల్. సరే, ఈ ప్రాబ్లం నేను చూసుకుంటా. అలాగే. ముచ్చిమొహం ఇదను ఏంటి 2 తాళాలు తెచ్చి ఇంత చిన్న కీ కోసం నా ప్రశాంతత పోగొడతారా? ఇదిగో పట్టు నీకీ, ఇదిగో పట్టు నీకీ. పట్టిసింది ఒక్క నిమిషం, మీరు ప్రశాంతంగా ఉండండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఓకే అంకుల్, అలాగే ఉండండి, నో ప్రాబ్లం. అన్నా ఓకే బాయ్ అంకుల్. మా జీవితం. ఏ పాపా, ఇదిగో నువ్వు పెట్టిన తలనొప్పికి హెడ్ అంతా హీట్కి పోయింది. వెళ్ళి కోకోనట్ వాటర్ తాగొస్తానే. నువ్వు వెళ్ళా. హలో, నా దగ్గర కూడా కీ ఉంది. చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు వండుకునే ఓపిక కూడా లేదు. ఈరోజు ఒక్కరోజుకి ఆర్డర్ పెట్టేసుకుందాం. వెజ్ బిర్యానీ డన్. అమ్మయ్యా, వచ్చేస్తాను. ఆర్డర్ సార్. థ్యాంక్ యూ భయ్యా. ఓకే సార్, కొంచెం రేటింగ్ చూసి ఉండండి. తప్పకుండా ఇస్తా. థ్యాంక్ యూ సార్. ఆర్డర్ మేడం. థ్యాంక్ యూ. రేటింగ్ కొంచెం చూసివ్వండి మేడం. ఓకే. తింటా నిన్ను ఫుల్లుగా ఎవడడ్డొచ్చినా కాదనక. స్మెల్ ఏంటి? బాబా, ఏమన్నా స్మెల్ వస్తుందా? ఫస్ట్ స్టార్టింగ్ విత్ చికెన్ పీస్. ఏంటిది? చికెన్ పీస్ ఏదిరా? చిచ్చి, అమ్మా నా చికెన్ పీస్. వా, చికెన్ కదరా ఆర్డర్ పెట్టింది. అసలు వెజ్ పెడితే చికెన్ వచ్చిందేంటి? వెయిట్ మ్యాన్, లెట్ మీ చెక్ వన్స్. వెజ్ పెడితే చికెన్ ఎలా తెస్తాడు? చికెన్ బిర్యానీయా? నీ మామ పర్రి చికెన్ ఆర్డర్ పెడితే వెజ్ తెచ్చిచ్చాడు. వెజ్జేగా ఆర్డర్ చేశాను. అడు మొహానికి మళ్ళీ 5 స్టార్ రేటింగ్ కావాలంట. వెయిట్ ఎ మినిట్, కొంపతీసి దాందా? కొంపదీసి ఇది వాడదా? నీ అంకమ్మ, నీ పని చెప్తాగు, వస్తున్నా. చెప్తా వాడి సంగతి. అయ్యిప్పుడు ఈరోజు నా చేతుల్లో సచ్చాడు. ఈ చెత్త ఆర్డర్ చేసింది నువ్వేనా? ఈ చెత్త నీదేనా? ఒకవేళ చూడకుండా తినుంటే కొంచెమైనా బుద్ధి ఉందా అసలు? ఏది తీసుకోలే ఏది తీసుకోకూడదు తెలియదా నీకు? ఆ విషయం నేను నిన్ను అడగాలి. అయినా నిన్న ఆర్డర్ ఎవడు తీసుకోమన్నాడు? ఎనీవేస్, లక్కీగా ఫీల్ అవ్వు, ఓకే? వెజ్ ఆర్డర్ పెడితే చికెన్ వచ్చింది. నాకే ఈ వెజ్ చూసాక తినే 3 ఉత్సాహం 2 దొబ్బాయి. లక్కీయా? ఛీ, నీలా ఏది పడితే అది తింటాననుకున్నావా? ఓన్లేమ్మా, మాకు అదే కావాలి. నువ్వు తినుంటే మాకు దొరికేది కూడా కరువు అయిపోయేది. ఇలాంటి చెత్త ఇంకోసారి ఫ్లాట్లో చూసాననుకో, నేనేం చేస్తాను నాకే తెలీదు. అమ్మా తల్లి, నీకు పెద్ద నమస్కారం. అయినా నీకోసం నేను ఇంట్లో మడికట్టుకుని నేను కూర్చోలేను. నీ ఆచారాలు నీవి, నా లైఫ్ స్టైల్ నాది. అయినా నువ్వు నా పెళ్ళానివి కాదు, నేను మొగుడి కాదు నన్ను కంట్రోల్ చేయడానికి. హే స్టాప్ ఇట్. నోటికి ఏదొస్తుంది మాట్లాడతావు నువ్వు? మందు తాగుతూ బిర్యానీ తింటూ తిల్లిగాని సినిమా చూస్తుంటే లెగ్ పీసు నాకు నచ్చింది నేను తింటా, నా నచ్చినట్టు ఉంటా. నువ్వెవరు నాకు చెప్పడానికి? చదివినవ్వా, మళ్ళీ పెంట పెట్టరు. ప్రశాంతంగా మందు తాగినవరు, బిర్యానీ కూడా తినేవారు. మై లైఫ్ మై రూల్స్. దీనమ్మ జీవితం. నీలాంటితో పెట్టుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. వావ్, గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఫైనల్ ఒప్పుకున్నావమ్మా, నీకు బుర్ర లేదని. అమ్మా ఆగాగు, ఎందుకింత ఆవేశం? అసలు ఏం జరిగింది? చూడండి అంకుల్,
నేను ప్యూర్ వెజ్ అండి. తిని చేసిన పనికి కొంచెం అయితే ఈ చెత్త తినేదాన్ని. అది కాదు అంకుల్, ఇప్పుడు ఏం చెప్తాను అంటే ప్రెసెంట్ అంకుల్ అనేసానా? తనంత వెజిటేరియన్ అయితే మాత్రం నన్ను నాన్ వెజ్ తిని కూడా కంట్రోల్ చేయడం కరెక్టా? మీరే చెప్పండి. ఓకే, నాకు ప్రాబ్లం అర్థమైంది, నేను సాల్వ్ చేస్తాను. అది టూ, ఇది గుడి టికెట్ ప్లీజ్. ఇదిగో తీసుకో. ఓ ఇది నువ్వు తీసుకో. నా చికెన్ బిర్యానీ. అంతే సింపుల్. దీనికి ఎందుకు ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తారు మీరు? థ్యాంక్ యూ అంకుల్, నా చికెన్ బిర్యానీ నాకు తిరిగి ఇచ్చారు. థ్యాంక్స్. సరే, వెళ్ళి మీ ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఓకే. 1 minute. వాట్ హ్యాపెండ్? దయచేసి గొడవ పడకండి, ప్రశాంతంగా ఉండండి. ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. వెళ్ళండి, వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేయండి. అంకుల్ హ్యాపీ జర్నీ. బాయ్. అంకులా? ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఇంక మారరా మీరు? ఛీ! ఒకవేళ ఈ జాబ్ సెట్ అయితే కొంచెం బెటర్ శాలరీ వస్తుంది, నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎలా అయినా ఈ జాబ్ సెట్ అయ్యేలా చూడు. ఏంటది మాట్లాడుతుంది? హెచ్ఆర్ తెలుసు అన్నావు కదా, కొంచెం మాట్లాడి చూడు. సీరియస్ మ్యాటర్ అనుకుంటా. అయినా మనకెందుకు, మనం సీరియస్ గా టీవీ చూద్దాం. డిష్ చేంజ్ ఇట్. యా పెంచుతా, ఇప్పుడు పెంచుతా. నువ్వేం టెన్షన్ పడకు, హెచ్ఆర్తో మాట్లాడాక అడిచుకో. ఏంటి వచ్చి కూర్చుంటాం సీరియస్గా, మనం తగ్గిస్తాం, మనకేం తెలియనట్టు యాక్ట్ చేద్దాం. ఓకే. ఏంటి టీవీ సౌండ్ పెంచి డిస్టర్బ్ చేశాడని పడుకున్నప్పుడు రాడ్తో కాళ్ళు చేతులు ఎరగొట్టిందా? అదే నేనై ఉంటే అదే రాడ్తో వాడి మొహం పచ్చడి పచ్చడి చేసేదాన్ని. అప్పుడు తిక్క కుదిరే. చిచి, ఏంటి అసలు టీవీలో మంచి ప్రోగ్రామ్స్ రావట్లేదు. చచ్చా, వేస్ట్. ఆపుదాం. ఓకే, మెల్లగా ఎస్కేప్. పడుకున్నప్పుడు రాడుతో మొహం పచ్చడి పచ్చడి చేస్తా. అమ్మా, ఇంకేమనుందా? ఈ సైకో మొహంతో చేసినా చేస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే నీ బతుకేమవుద్దిరా. అమ్మా, ఒక్కసారి గుండెకి ఆగినంత పనేది కదరా. అమ్మా, ఏం చేస్తుంది? అమ్మో, ఇది ఇంకా నన్నే చూస్తుంది. అమ్మా, ఒకవేళ నిజంగా సైకోలో మరి నా మీద స్కెచ్ చేస్తే? అమ్మో, ఆ ఊహ ఎంత భయంకరంగా ఉందిరా దేవుడా. అమ్మా, ఒక్క నిమిషం, ఏం చేస్తుందో చూద్దాం. ఇది వదిలేలాగలేదు. ఉండరా, చెప్తారా? నేను ఇంకా నేను సీరియస్ గా తీసుకోలేదు. తీసుకొని ఉంటే నువ్వు ఈ ఫ్లాట్ లోనే కాదు, హైదరాబాద్ లోనే ఉండడానికి భయపడతావు. కొట్టేసుకుంటుంది.